చాలా మంది ఆ, సోమరిగా అంటే ఏమీ చేయలేని బద్ధకంగా అలా ఉంటూ ఉంటారు. అయితే ఒకసారి మనము చీమలను చూడండి. అవి చాలా చిన్న జీవులు. అవి ఏం చేస్తాయంటే వేసవి కాలం ముందే వాటి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అంటే రేపటి గురించి అవి ఆలోచిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వాటి నుంచి మనము ఎంతో నేర్చుకోవాల్సింది అనమాట. అలాగనే మన జీవితంలో కూడా మనము మన పనులను వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ, అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే గొంగళిపురం చూడండి, అది చీతకొక సిలుకుగా మారుతుంది. అట్లానే మనము కూడా ఇప్పటికి ఏమైనా మనల్ని బద్ధకస్తులుగా ముద్ర వేసుంటే మనము గొంగళపూరి ఏ విధంగా అయితే మార్పు చెందిందో మన జీవితాలు కూడా గొప్పగా మార్పు చెంది ఉన్నతంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారని తెలియజేస్తున్నాను నా మిత్రమా.